గురుభ్యో నమః. గురు చరిత్ర అధ్యయనం చెప్పుకుని చాలా కాలం అయింది. మనం మధ్యన ఈ సుదర్శన యాగం అయ్యాక గురు చరిత్ర అధ్యాయం మనం చెప్పుకోలేదు. ఈ సుదర్శన యాగం అవటము ఆ తర్వాత నేను పూర్తిగా కొద్ది కాలం కమలాత్మక దేవి దీక్ష ఎక్కువ జపం చేయటం వల్ల మిగతా వాటి మీద నేను దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ గురు చరిత్ర అధ్యాయం 41వ అధ్యాయము సహాయం దేవునికి ఉపదేశము. నామర్జునుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అనంతరం సిద్ధుముని వారు ముందు పద్మనాభాసనం వేసుకుని కూర్చుని, ఓ గురుదేవ, శ్రీ గురుచరిత్ర ఉపదేశం చేసి నన్ను ప్రార్థన చేశారు. మా పూర్వీకులు ఏ విధంగా గురుదేవుని సేవించుకుంటున్నారో దయచేసి మాకు తెలియచేయండి. మీరు గురుదేవ సన్నిధిలో ఉన్నారు, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు అనగానే సిద్ధుముని వారు చెప్పడం ప్రారంభించారు. గతంలో మీ పూర్వీకులు వాసరా అనే గ్రామంలో ఉన్నప్పుడు గురుదేవుని సేవించుకున్న సంగతి చెప్పాను కదా, గుర్తుంది కదా నీకు? ఆయన పేరు సహాయం దేవుడు. ఆయన భక్తితో గురుదేవుని పూజిస్తూ ఉండేవారు. గురుదేవుడు కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసేవారు. గురుదేవుడు దక్షిణ దిక్కులో ఉన్న గనగాపురం వచ్చారు. అప్పుడు గురుదేవుడు యొక్క మహిమలు దేశ దేశాలా కూడా వ్యాపించాయి. గురుదేవుడు ఒక దేవుని దర్శించుకుని వారి సమస్యలు తెలుసుకుని వారి పరిష్కారాలు తెలుసుకుని సంతృప్తిగా తిరిగి వెళ్ళేవారు. వారు ఆయా సమస్యల నుండి బయటపడడం చూసి మిగిలిన వారు కూడా గురుదేవుల దర్శనార్థం వచ్చేవారట. గురుదేవుడు నరసింహ సరస్వతి అనే పేరున్న గనగాపురంలో ప్రసిద్ధులయ్యారు. ఒకసారి మీ పూర్వీకుడైన సహదేవుడు గురుదేవుల దర్శనార్థం బయలుదేరాడు. ఎప్పుడెప్పుడా గనగాపురం చేరదామా, ఎప్పుడెప్పుడా గురుదేవుల యొక్క దర్శనం చేసుకుంటామా అంటూ ఉత్సాహంతో ప్రయాణం చేసి గనగాపురం రాగానే మనసులో లేదు. నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలు సాష్టాంగ దండప్రమాణం చేసి కానీ చెప్తూ వరకు దండప్రమాణం చేసే వరకు కూడా సంతృప్తి కలగలేదు మీ పూర్వీకుడికి. ఆయన ఏ విధంగా, ఓ మానవ, ఓ దత్తాత్రేయ, ఓ స్వామి, నా జన్మ ధన్యమైంది. మీ పృథుదేవుడు కృతార్థులయ్యారు, మా మనసు పావనమైంది. ఓ నరసింహ సరస్వతి తీర్థ స్వామి, మీ దర్శన భాగ్యం జన్మజన్మల పాపాలని పరిహారమై మీరే విశ్వమాత విశ్వపతి. మీ కమండంలో అమృతంగా నిండి ఉంది. ఆ నీటిని జలితే చాలు మృతదేహాలు ప్రాణం వస్తాయి, గుడ్రాలకి తల్లులవుతారు, ఎండుగట్లు పండుతాయి. మీ సుందర వందనానికి భస్మధారణ వల్ల సూర్యకాంతి వచ్చింది. మెడలో రుద్రాక్షలు మించిన సంపదలు ఎక్కడ ఉన్నాయి? పులి చర్మం మీద ఆసనలై జానంగా ఉన్న మీ రూపాన్ని చూసిన వారే ధన్యులు. నిర్మల నిర్గుణ నిరజన యోగమైంది. దానిలో లీలమైన మీ నమోయోగము కనులు కానే కావు. తమ గుణగణాలు కీర్తించిన నోరే కాదు, తాము భక్తు భజనాలు వినని చెవుడే కాదు, తమ యొక్క కృపా కటాక్షలు పొందని బతుకే కాదు అంటూ సహాయదేవుడు పరమానందభరితుడై గురుదేవుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన కనుల వెంట జాలిన ఆనంద పుష్పాలు వారి పాదాల పద్మలకు తాకే. సహాయదేవుడు శిరస్సుపై వరదాస్తం ఉంచి ఆస్వాదించారు గురుదేవుడు. వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఔదంబర వృక్ష గదేలే వేడి చెట్టుకి ప్రదక్షిణం చేసి మఠానికి రా, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి పంపించారు సహాయదేవుడు. అంతఃకరణ శుద్ధిగా గురుదేవుని సేవించుకోవడం ప్రారంభించారు సహాయదేవుడు. దాదాపు 3 నెలలు గడిచాయి. ఎప్పట్లాగే సహదేవుడు వెంట పెట్టుకుని సంగమానికి వెళ్ళి ఎప్పట్లాగే స్నానం చేశాడు. ఎప్పట్లాగే గురుదేవుడు అశ్వత్థ వృక్షానికి ధ్యానానికి కూర్చున్నాడు. ఎప్పట్లాగే భోజన సమయానికి ధ్యానం ముగించుకుని మఠానికి బయలుదేరాడు. అలా కూర్చుని ఉన్నారు గురుదేవుడు. జ్ఞానభంగం చేయకూడదు, అందుకే తమ కూడా కింద కూర్చుని ధ్యానం మొదలు పెట్టారు. ఆకలి వేళ దాటిపోయింది, కానీ గురుదేవుడు ధ్యానం ఉండి పోయేవారు. పొద్దు వరకు తూర్పుకి వెళ్ళిపోతున్నది, అయినా ధ్యానం కొనసాగుతూనే ఉంది. సాయంత్రం ఉన్నటువంటి ఈదుగాలులు ఈయటం ప్రారంభించాయి. ఉన్నటువంటి పెద్ద గాలి వాన ప్రారంభమయ్యాయి, కానీ గురుదేవుడు కదలలేదు. గాలి వేసతో తగ్గినా ఇంకా జోరు వాన కురుస్తూనే ఉంది. అప్పుడు కళ్ళు తెరిచారు గురుదేవుడు. సహాయదేవుడు వెంటనే మఠానికి వెళ్ళి అగ్నిహోత్రం తీసుకురామని చెప్పేటండి.
వాన తగ్గింది కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. చుట్టూ కారు చీకట్లు ఉన్నాయి. అయినా సరే ఏ మాత్రం ఎగరకుండా మఠానికి బయలుగుతుడు గురుదేవుడు, నువ్వు తిన్నగానే వెళ్ళు, తిన్నగా రావాలి, కుడి ఎడమలకు చూడకూడదని నివేదించారు. సాయిదేవుడు బయలుదేరాడు. గురువు చెప్పినట్లే పక్కలకు చూడకుండా తిన్నగా మఠానికి వెళ్ళాడు. ఒక కొబ్బరిలో నిప్పులు తీసుకుని వాటి మీద మూత పెట్టుకుని వెనక్కి బయలుదేరాడు. తిరిగి వస్తున్నప్పుడు సన్నంగా వాన కురుస్తూనే ఉంది. అడప మెరిసే మేఘాలు వెలుగులు నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అతను అనుమానం వచ్చింది. గురుదేవుడు వెనక్కి పొడిగి చూడొద్దా ఎందుకన్నారా అని అనుమానం కలిగింది. అనుమానం పెరిగిపోతాం కదా అంటారు కదండి. అనుమానం వేయించగానే సాయంత్రం చిన్నగా వెళుతున్న వాడు కాస్త దక్షిణ వైపుకి తిరిగాడు. తప్పు దారి పెడితే ఏం జరుగుతుంది? దారి తప్పుతాం. దాదాపు అరగంట సేపు అడవిని దిక్కు లేకుండా తిరిగాడే కానీ గురువుదత్త బోధపడలేదు. వెంటనే గురువుని స్మరించుకుని అనంతరం తిన్నంగా దారిలోకి వెళ్ళటం ప్రారంభించాడు. గురువుతో విశ్వాసం ఉండేవాళ్ళు దారి కనపడుతుంది అంటారు. విశ్వాసం అయ్యేలోపు గురుపాదాలు తేరతారని పెద్దలు ఊరికనే చెప్పలేదు. సహదేవుడు మెరుపులో వెలుగులో ఔదంబరోక్షం కనిపించింది. అక్కడ ఎంతో మంది వేద పండితులు వేదపఠనం చేస్తూ కనిపించారు. ఆ ధుని అనుసరిస్తూ నడవడం ప్రారంభించాడు సహదేవుడు. అతడు నడుచున కొద్దీ 2 దీపాలు దారికి చూపించడం మొదలుపెట్టాయి. అంతే వెలుగులో గురుదేవుడి వద్దకు చేరుకున్నారు. ఆ చూస్తే 2 శ్వేతనాగులు కనిపించాయి. వాటి తలపై నాగమణులు తనను తీసుకొచ్చి దారి దీపాలు ఆ యొక్క 2 గురుదేవుల పాదపీఠములకు వెళ్ళగానే మాయమయ్యాయి. తాను దారి తప్పుతున్న భయంతో వణుకుతున్న విషయం తెలిసి గురుదేవులే శ్వేతనాగులు పంపారు. తనకి ధైర్యం ఇవ్వడం కోసం ఎక్కడో మఠంలో జరుగుతున్న వేదపట్టణం తాలూకు దురులు ఇక్కడ వినిపించాయి. ఆ దీపాలు ఆ దురులు లేకపోతే తన అడవిలో ఏ కూర జంతుకు ఆహారంగా మారిపోయేవాడిని. ఈ ఆలోచన రాగానే వెలుగులో చలితో పుట్టింది సహదేవుడికి. తాను అదృష్టవంతుడు కనుక గురువుల యొక్క ఆశీస్సులు లభించింది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అనుకుంటూ తను తెచ్చిన అగ్నిహోత్రం దీపం వెలిగించి గురువుదేవుల ముందు కూర్చుని గురుదేవ భక్తితో గురువు సన్నిధిలో తెలియచేయండి. దానివల్ల మనసు ఏ విధంగా అదుపు చేసుకోవచ్చో అర్థమవుతుందని సవివరంగా వేడుకున్నాడు. అప్పుడు సహదేవుడు దృఢభక్తితో సేవించుకుంటే కాలుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. కాలుడైనా మనము కాలం ముగిసే వరకు ఎదురు చూడవలసిందే తప్ప మీద కమిలించే అధికారం లేదు. భక్తుల్లో ఉండే గొప్పతనం అలాంటిది. బ్రహ్మోత్సవం వచ్చే వరకు రాత్రి గడిపేయడానికి ఒక సర్వసాధారణమైన కథ ఒకటి చెప్తాను విను. కైలాసములో శేఖరం మీద పరమేశ్వరుడు పార్వతీ పర్వంలో వనవిహారం చేస్తారట. ఆది దంపతులు నిత్యము ఏదో ఒక విషయం గురించి చర్చించుకుంటారండి ఆ దంపతులు. ఇప్పుడైతే దంపతులు కూర్చుంటే పక్క విషయాలు ఆ విషయాలు మాట్లాడుకుంటుంటారు. కానీ అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒక మంచి విషయాల గురించి నిత్యం ఏదో ఒక దాని గురించి చర్చించుకుంటేవాడు. ఆ రోజు మాత్రం పార్వతీదేవి దక్షిణామూర్తి రూపం గుర్తుకొచ్చి భర్తను కేవలం ఆదిదేవుడే కాదు ఆది గురువు కూడా, అందుకే ఆయన గురుభక్తితో గురించి వివరాలు అడిగింది. అప్పుడు శంభుడు లోకమాతమైన ఉమాదేవికి గురుభక్తి గురించి వివరించడం చెప్పాడు. గురుభక్తి సహజం కానిది మూలోకాలు ఏదీ లేదు. అయితే ఇదంతా ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది అంటే గురుభక్తి ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వినండి. ఏళ్ళ తరబడి పూజా పుష్కరాలు వ్రతాలు నోములు తపస్సు మొదలైనవి ఏవీ చేయలేని పనిని గురుభక్తి చేసి చూపించింది. బ్రహ్మయుమోత్తములో త్రష్ట బ్రహ్మ అనే వారికి తెలివైన వాడు మేధావి వీరుడు ఆయన విశ్వకర్మ అనే పుత్రుడు ఉండేవాడు. అతనికి ఉపయనం చేసి విద్యాభ్యాసం కోసం గురువుల వద్దకు పంపాడు. ఒక రోజు విపరీతమైన వాన పర్ణశాల లోపల కొరవడం ప్రారంభమైంది. అప్పుడు గురుదేవుడు అతనికి తక్షణమే కట్టని ఇంటిని సిద్ధం చేయమని చెప్పారు. అదే సమయంలో గురుభక్తి కుట్టని రవికి తెమ్మని చెప్పిందటని. గురుపుత్రుడు నీటి మీద నడవటానికి పాదుకలు తెమ్మని చెప్పాడు. గురుపుత్రిక ఆడుకోవడానికి లక్కి పెడతాడు తెమ్మంది. ఈ అన్నిటికీ తల ఊపి వెళ్ళాడు ఆ శిష్యుడు. మహారణ్యంలో ప్రవేశించాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు సామాన్యం అడిగారా, కానీ గురువుతో అడిగినవి తప్పనిసరిగా ఇవ్వాలి. ఒక నమ్మకం. గురువు అసాధ్యం కానివి అయితే గురువు అడగడం అదొక నమ్మకం. ఆ వెంటనే గురువులను తలుచుకుంటూ ఇవేవి తన వల్ల అయ్యే పనులు కావు, తీసుకుని వెళ్ళాలి, తప్పదు. క్రమంగా హృదయంలోంచి అన్ని సమస్యలు మాయమయ్యాయి. గురుదేవుల మీద మనసు కేంద్రీకృతమైంది. అంతే. ఒక అవధూత అటుగా వస్తూ కనిపించారు. ఆయనకు ఎదురు వెళ్ళి, గురుదేవ నాకు దారి చూపించండి. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ సమయంలో ఇలాంటి
దర్గా మహారణ్యంలో తమ దర్శన భాగ్యం లభించింది. తమరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ప్రతిరూపము అంటూ వారికి పాదాభివందనం చేశారు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి ఒప్పుకొని వచ్చాను, వాటిని సాధించే దారి చూపించమని వేడుకుంటూ జరిగినంతా చెప్పాడు విశ్వకర్మ. అప్పుడు ఆ అవధూత అతనితో నువ్వు చెప్పగలిగింది ఒకటే, నీ సమస్యలకు పరిష్కారం లభించాలంటే నువ్వు కాశీపురం వెళ్ళు. అక్కడ మహాపుణ్య స్థలం ఉంది. అక్కడికి వెళితే సకల అభిష్టాలు సిద్ధిస్తాయి. భూమి మీద ఎన్ని క్షేత్రాలు ఉన్నా కాశీ మించింది లేదు. సృష్టికి ఆరంభించడానికి ముందు బ్రహ్మదేవుడు, దానవ సంహారానికి ముందు విష్ణుమూర్తి వరాలు పొందిన దివ్యక్షేత్రం ఇది. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు. అక్కడ ఆనందవనములో నీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పాడు. ఆ మాట చెప్పగానే అక్కడికి వెళ్లే దారి చూపించమని వేడుకున్నాడు ఆ బాల బ్రహ్మచారి. అప్పుడు ఆ తపస్సు, నేను కూడా కాశీకే వెళ్తున్నాను, పద ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ తన వెంట తీసుకువెళ్ళాడు. ఈ ఇద్దరు కలిసి మనోవేగంతో చేరారు కాశీ. అప్పుడు ఆ బాల బ్రహ్మచారి కాశీ క్షేత్రం క్రమాన్ని తెలియచేశారు. ముందు మణికరక ఘటకంలో స్నానం చేసి గణపతి దర్శించుకోవాలి. ఆ తర్వాత విశ్వేశ్వరుని దర్శనము, మరలా గంగా స్నానము, అనంతరము మణికరిక ఈశ్వర దర్శనము, ఆ తర్వాత మిగిలిన పుణ్యస్థలాల సందర్శనము, అలాగే ఉత్తర మానస యాత్ర కూడా పంచకోశ యాత్ర చెయ్యాలని అవధూత బాల బ్రహ్మచారి విశ్వకర్మకి సిద్ధి మునీంద్రులు నామూర్తులకు చెప్పారు. 41వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదేవ దత్త. చక్కగా గురుతత్వం యొక్క గురించి చెప్పారు. గురువు ఏదైతే సాధ్యమవుతుందో అదే మన మనసుకి కల్పిస్తారు. మన మనసుకి కల్పించారు అంటే అర్థం అది సాధ్యం అవుతుందని. మనం ఒక కోరామంటే స్వామిని, అది సాధ్యం అవుతుందేనే స్వామి ముందు పెట్టే విషయాన్ని మనకి వచ్చేలా చేస్తాడు ఆయన. చక్కగా గురువు యొక్క మనసుని తృప్తిగా మనసు స్మరిస్తూ ఆయన పాదాలు చెప్తే మన మనసు లగ్నమై ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ బాల బ్రహ్మచారి కాశీ యాత్ర యొక్క గురించి ఎంత గొప్పగా చెప్పారో అటువంటి కాశీ దర్శనాన్ని మన కూడా చూసి అక్కడ గంగ స్నానం చేసే అనుగ్రహాన్ని మనకి ఆ దత్తాత్రేయుడు కల్పించాలని వేడుకుంటూ జయ గురుదేవ దత్త.